అంటే 100 కోట్ల ఫర్నిచర్ అనే మామూలు విషయం కాదు. నాకు తెలియదు నిజం కూడా. దాన్ని ప్రభుత్వము స్వాధీనం చేసుకొని ఎగ్జిబిట్ చేయాలి, మ్యూజియంలో పెట్టాలి. ఎందుకంటే 100 కోట్ల ఫర్నిచర్ నాకు తెలిసిన 7 స్టార్ హోటల్లో కూడా 100 కోట్ల ఫర్నిచర్ ఉండదు. 100 కోట్లు అంటే చాలా ఎక్కువ కదా. ఫర్నిచర్ అంటే ఏంటి? సోఫాలు, మీకు కార్పెట్లు, ఇవే కదా ఫర్నిచర్ అంటే. బిల్డింగ్ ఫర్నిచర్ కిందకి రాదు. సో 100 కోట్ల ఫర్నిచర్ అంటే ఒక సోఫా 200 కోట్లు ఉండాలి అంతే కదా, లేదా 500 కోట్లు ఉండాలి. అది ప్రాక్టికల్ కదా, నాకైతే తెలియదు. అల్టిమేట్గా ఫర్నిచర్కు 100 కోట్ల ఫర్నిచర్ అన్నారు కనుక, సో ఏదైనా 100 కోట్లు ఖర్చు కాదు, కొంత రాజకీయంగా ఎగ్జాగరేషన్ చేస్తుంటారు. ఇప్పుడు కోడెల శివప్రసాద్ విషయంలో కూడా చెప్పేదంటే ఆయన లేఖ రాశాడని, నా దగ్గర స్పీకర్గా ఉన్న సమయంలో ఫర్నిచర్ ఉంది, మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని. అది లేదా దానికి గవర్నమెంట్ ప్రోటోకాల్స్లో ఉంటాయి, మీరు అంటే దానికి రేట్ చెల్లించి ఉంచుకోవడము అనే కనుక ప్రోటోకాల్ ఉందేమో తెలియదు. బట్ కోడెల శివప్రసాదరావుకు ఆ కుర్చీలు, ఆ సోఫాల కొరకు అకృతి పడతాడని నేను అనుకోను. నాకు కూడా కోడెల చాలా పర్సనల్గా తెలుసు, కానీ ఆ స్థాయికి దిగజారి దాంట్లో 10 రూపాయలు తింటాడని అనుకోడు. ఒక రకంగా ఆయన పైన అటాక్ జరిగిన మాట నిజం అది. సో ఆయనైనా జగన్మోహన్ రెడ్డి అయినా ప్రభుత్వ ఫర్నిచర్ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందే. హ్యాండ్ ఓవర్ ప్రభుత్వం చేసుకోవాల్సిందే, దాన్ని వివాదాలు చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఆయన వెళ్ళి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించి ఆ ఫర్నిచర్ తీసేసుకోవాలి. ఎందుకు ఇవ్వకూడదండి? ఫర్నిచర్ రిటర్న్ ఇవ్వాల్సిందే కదా, రిటర్న్ తీసుకోవాల్సిందే. ఇవ్వనని అడ్డుపడతాడా చూడాలి కదా. నేను ఇవ్వను, ఆ సోఫా తీసుకెళ్ళొద్దు అని జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, భారత్ ఒకవైపు అడ్డుపడి ఆ సోఫాను బయటకు లాక్కుండా చేస్తారా? ఏదో ప్రాపర్ పద్ధతి ఉంటుంది, నోటీస్ ఇవ్వచ్చు. నోటీస్ ఇచ్చాక పలానా రోజు లోపల మీరు హ్యాండ్ ఓవర్ చేయండి అనొచ్చు. హ్యాండ్ ఓవర్ చేయకపోతే వెళ్ళి డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి కదా. అందువల్ల అది ఇష్యూ, వివాదం ఇష్యూ కాదు. ఇక పవన్ కళ్యాణ్ జీతం తీసుకోకుండా పనిచేయడము, ఫర్నిచర్ తీసుకోకుండా పనిచేయడం అనేది ఆహ్వానించాల్సిందే కదా, ఎవరు కాదంటారు. అదొక సింబాలిజం. దాంతోనే ఏమవుతుంది, ప్రభుత్వం జీతం తీసుకుంటేనే ప్రభుత్వం నష్టపోతుంది. పవన్ కళ్యాణ్ జీతంతోనే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అతలాకుతలం కాదు కదా. పవన్ కళ్యాణ్ జీతం తీసుకున్నా తీసుకోకపోయినా గ్రామీణ పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖలపైన పెద్ద ఆర్థిక ప్రభావం ఉండదు. ఎంత ఉంటుంది మంత్రి శాలరీ, ఫర్నిచర్ అన్నీ కలిపిన 5-6 లక్షలు ఉంటుంది నెలకు. అంటే సంవత్సరానికి 60 లక్షలు, మొత్తం 5 ఏళ్ళకు 3 కోట్లే కదా. 3 కోట్లతో గ్రామంలో ఒక రోడ్డు కూడా రాదు కదా. సో అది ఇష్యూ కాదు. బట్ పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఒక ఆదర్శం, ఒక సింబాలిజం. సబ్స్టాన్స్లో పెద్ద తేడా రాకపోవచ్చు, కానీ సింబాలిజంలో ఒక తేడా వస్తుంది. అంటే చాలామంది మనకు ₹1 శాలరీ తీసుకొని పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఉచితంగా శాలరీ తీసుకొని పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అవకాశం ఉన్నప్పుడు, ఎఫోర్డబిలిటీ ఆయనకు ఉంది కనుక, ఆయన సొంత ఆదాయ వనరులు ఉన్నాయి కనుక, సో ఆయన ప్రభుత్వ జీతభత్యాలపైన, ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలపైన ఆధారపడాల్సిన స్థాయిలో ఆయన లేడు కనుక, సో ఆయన ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నాడు. దాన్ని బట్టి ఎవరైనా మంత్రి కానీ ఇంకెవరు కానీ జీతం తీసుకుంటే దాన్ని నేరంగా చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వెంటనే ఒక చర్చ మొదలవుతుంది, పవన్ కళ్యాణ్ జీతం తీసుకోలేదు, ఫర్నిచర్ వద్దన్నాడు, మరి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారనే క్వశ్చన్ కూడా వస్తుంది కదా. సో అందువల్ల ఆ క్వశ్చన్ రేపు ఎవరైనా రైజ్ చేయొచ్చు. దీన్ని గొప్పగా అధికార కూటమి చెప్పింది అనుకోండి, ప్రతిపక్ష కూటమి నుంచి ఒక ప్రశ్న వస్తుంది, మరి మిగతా వాళ్ళు తీసుకుంటున్నారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నారు, నాకు తెలియదు ఇవన్నీ. సో ఈ ప్రశ్నలన్నీ అర్థం లేని ప్రశ్నలు అంటారు. పవన్ కళ్యాణ్ తీసుకోకపోవడాన్ని ఆహ్వానించాలి, అది సింబాలిజం, ఒక మంచి సింబాలిజం. ఆయనకు అవకాశం ఉంది, ఆయనకు ప్రభుత్వ జీతం పైన, ప్రభుత్వ సదుపాయాలపైన ఆధారపడాల్సిన అవసరం లేదు, వెసులుబాటు ఉంది. మిగతా వాళ్ళకు కూడా అవసరం లేకపోవచ్చు, అయినా కూడా అది తీసుకున్నంత మాత్రాన నేరం అయితే కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు శాలరీ తీసుకుంటే నేరం అవుతుందా? మిగతా మంత్రులు శాలరీ తీసుకుంటే నేరం అవుతుందా? సో అందువల్ల దాన్ని పెద్ద ఇష్యూగా చేసి భూతద్దంలో చేసి చూపెట్టాల్సిన అవసరం లేదు. బట్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం ఆయన పిఠాపురం వెళ్ళారు. మమ్మల్ని గుండెల్లో పెట్టుకునేలా మీకు పాలన అందిస్తామని చెప్పి ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు సార్. అసెంబ్లీ గేటు తాకనివ్వను అని చెప్పి వైసీపీ నాయకులు అన్నారు, కానీ ప్రజలే సీరియస్గా తీసుకుని గెలిపించారని కూడా కామెంట్ చేశారు. అండ్ దాని తోడు పవన్ కళ్యాణ్ రీసెంట్గా జీతం తీసుకోను, నాకు ఫర్నిచర్ ఏమీ ఇవ్వద్దు, ఎందుకంటే నాకు అప్పగించిన శాఖలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి ఆర్థికంగా అని. అండ్ ఇంకొకటి క్లారిటీ ఇచ్చారు సార్, సినిమాల్లో నటించడానికి ఇంకా 3 నెలలు టైం పడుతుంది అని చెప్పి. ఇప్పుడున్న పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం హోదాలో
ప్రజలకు మంచి చేస్తే కొన్ని కోట్ల మందికి ఆయన మంచి చేయవచ్చు. అదే సినిమా ఒకవేళ హిట్ అయితే కొన్ని లక్షల మంది మాత్రమే ఆదరిస్తారు. అంటే మిమ్మల్ని సలహా అడిగితే ఆయన డిప్యూటీ సీఎంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఆయన ఒక అసలు ఆ రెండింటి మధ్య పోటీ ఎందుకుంది? ఆయన ఏం అనడమే డిప్యూటీ సీఎం వర్సెస్ సినిమా హీరో చాయిస్లో ఏది అని కాదు కదా ఆయన క్వశ్చన్. ఇంకొకటి యాడ్ చేస్తాను సార్ ఇక్కడ. గతంలో వైసీపీ నాయకులు, గతంలోనే కాదు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఒక పార్ట్ టైం పొలిటీషియన్, వీకెండ్ పొలిటీషియన్ ఎద్దేవా చేశారు. కానీ అలా కాకుండా ఆయన ప్రజల్లోనే ఉంటూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో గెలిచిన తర్వాత ఇంకా ఫ్రీక్వెంట్గా ప్రజల్లో ఉంటూ ఉన్నారు. గెలిచిన తర్వాతే కదా, గెలిచిన ముందు కూడా ఉన్నారు కనుక 21 సీట్లు వచ్చాయి కదా. మరి ఫుల్ టైం పొలిటీషియన్కి 11 సీట్లు వచ్చాయి కదా. పార్ట్ టైం పొలిటీషియన్ కూడా 21 సీట్లు వచ్చాయి కదా. ఇప్పుడు ఫుల్ టైమా పార్ట్ టైమా అని కాదు కదా, అల్టిమేట్గా రిజల్ట్ ఏమొచ్చిందని కాదు కదా. 16 గంటలు చదివి ఫెయిల్ అయితే ఏం లాభం? గంట చదివి టాప్ ర్యాంక్ తెచ్చుకున్నాడు కదా పవన్ కళ్యాణ్, మంచిదే కదా అది. సో అందువల్ల ఈ ఫుల్ టైమ్ పార్ట్ టైం ఇష్యూ కదా, అల్టిమేట్గా రిజల్ట్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి స్ట్రైక్ రేటు ఎంత? నాట్ ఈవెన్ 8%, అట్లా 7% కరెక్ట్గా చెప్పాలంటే. మరి పవన్ కళ్యాణ్ స్ట్రైక్ రేట్ 100%. ఇంకా ఫుల్ టైంలో పార్ట్ టైం వచ్చి గోల్ ఏంటి సరిగ్గా? అది అర్థం లేని గోల కదా అది. సో అది ఎవరైనా చెప్పినా నవ్వుతాడు కదా. మావాడు 16 గంటలు చదివాడు, మావాడు ఫెయిల్ అయ్యిండు, అయినా మావాడే గొప్ప, ఎందుకంటే మావాడు 16 గంటలు చదివాడు. అయితే నువ్వు ఎన్ని గంటలు చదివినా అనేది కాదు కదా. నువ్వు అంటే అల్టిమేట్గా నీవు ఏ రిజల్ట్ తెచ్చావన్నది క్రైటీరియా కదా. సో నేను మా అమ్మని ఒకసారి ఒక టాప్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను. ఆయన ఆ టెస్ట్ రిపోర్ట్లు, ఆ ఎక్స్రేలు, ఎంఆర్ఐలు చూసి వెంటనే వితిన్ 5 minutes ప్రాబ్లం ఏంటో డయాగ్నైజ్ చేశాడు, ట్రీట్మెంట్ ఇచ్చి పంపించాడు. మా అమ్మని ఇదేం డాక్టర్ 5 నిమిషాలు కూడా చూడలేదు, అంతకుముందు పోతే ఆ డాక్టర్ 40 నిమిషాలు చూసిండు అంటే నేను అమ్మ ఆయనకు 40 నిమిషాలు చూస్తుందో అర్థం కానట్టున్నది. ఇప్పుడు ఆ ఎక్స్రే ఎంఆర్ఐలు రిపోర్ట్లు పట్టుకొని ఆయన తలకాయ పట్టుకొని ఉంటాడు. సో ఈయన చాలా తెలివైన డాక్టర్కి 5 నిమిషాలు అర్థమైందని. ఇప్పుడు మా అమ్మకి కావాల్సింది ఏంటి? 5 నిమిషాలు చూసిన డాక్టర్ కాదు, 40 నిమిషాలు చూడాలి, అర్థమైనా కాకపోయినా ఎంఆర్ఐను. దానికి నువ్వు టాప్ డాక్టర్ కాదు, ఒక డాక్టర్గా చెప్పుకున్న ఊర్లలో క్వాక్స్ ఉంటారు చూడండి, వాడు తిప్పుతూ ఉంటాడు ఇటు వాడు అర్థం కాక. సో కానీ అసలేంటి, హౌ డూ యూ డయాగ్నైజ్ అండ్ హౌ డూ యూ ట్రీట్ మ్యాటర్, హౌ మచ్ టైమ్ యూ స్పెంట్ అన్నది కాదు కదా దాన్ని చూడటానికి. సో అందువల్ల పార్ట్ టైము ఫుల్ టైం అనే చర్చకి ఇప్పుడు అర్థం కూడా లేదు. సో పవన్ కళ్యాణ్ ఈజ్ నౌ ఏ ప్రూవెన్ లీడర్. సో ఎవరి సర్టిఫికెట్లు, జగన్మోహన్ రెడ్డి సర్టిఫికెట్, ఇంకో సర్టిఫికెట్ పవన్ కళ్యాణ్కి అవసరం లేదు. ఇక మీరు అన్నట్లు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండాలా, సినిమా హీరోగా ఉండాలా, ఈ రెండింటి మధ్య చాయిస్ అడగలే. మీరు పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ను తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రి వదిలేసి నేను సినిమా హీరోగా పోవాలా వద్దా అని అడగలే, ప్రజల్ని అడిగారు మీరు ఏం చేయాలి అని. సో ఏం చేయాలంటే అర్థం ఈ రెండింటి మధ్య వదిలేయమని కాదు, దేనికి ఎంత అవకాశం ఉంటుంది అని. ఆయన ఈజ్ నౌ ఏ ఫుల్ టైం పొలిటీషియన్, ఫుల్ టైం మినిస్టర్. అంటే ఒక మినిస్టరు పొలిటీషియన్ అంటే అతనికి ప్యాషనే ఉండకూడదు, అతను ఇంకే పని చేయకూడదు అంటే ఎట్లా? ఇలా రాజకీయ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా వెళ్ళి టెన్నిస్ ఆడుతుంటారు, ఏం ఆడకూడదా? నేరమా? అంటే ఇక ముఖ్యమంత్రి అంటే రోజు ఫైల్ పట్టుకునే కూర్చోాలన్నా, ఉప ముఖ్యమంత్రి అంటే ఇక రోజు ఆఫీసులోనే కూర్చోాలన్నా? ఆ మనిషికి కూడా ప్యాషన్ ఉండద్దా? రిక్రియేషన్ ఉండకూడదా? సో అప్పుడు ఉదాహరణకు డాక్టర్ ఉంటాడు, తాను ఒక మంత్రిగా ఉంటాడు, వెళ్ళి సర్జరీ చేయొచ్చు, దానివల్లనే వ్యవస్థ పోతుందా? ఒక లీడర్ ఏంటి అంటే తాను పనిచేయడం కాదు, ఇతరులను పని చేయించగలగాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రోజు కూర్చొని 18 గంటలు పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి అవుతాయి అనుకుంటే పొరపాటు. అది గ్రామాలను అభివృద్ధి చేయగలిగే ఇకోసిస్టాన్ని క్రియేట్ చేయాలి, విధానాల్ని రూపొందించాలి, వ్యవస్థలను నిర్మించాలి, అకౌంటబిలిటీని ఫిక్స్ చేయాలి, దానికి ఒక మార్గదర్శనం చేయాలి. అది తప్ప తాను 18 గంటలు కూర్చొని ప్రొడక్షన్లో ఉత్పత్తి కుండలు తయారు చేసే అతను 18 గంటలు కుండలు తయారు చేస్తూనే ఉంటాడు, అది శ్రమజీవి. కానీ ఇది శ్రమజీవి పని మాత్రమే కాదు, ఇది బుద్ధిజీవి పని. శ్రమజీవి, బుద్ధిజీవి 2 రకాలు. శ్రమజీవమో ఫిజికల్ టైం ఎక్కువ కేటాయించాల్సి ఉంటుంది, బుద్ధిజీవమో ఫిజికల్ టైం తక్కువ కేటాయించాల్సి ఉంటుంది. కానీ తన తెలివితేటల ద్వారా వ్యవస్థలు నిర్మించాలి, అది ముఖ్యం తప్ప అలాంటి వ్యవస్థలను నిర్మించి, అలాంటి జవాబుదారితనాన్ని ఏర్పాటు చేసి, అలాంటి గ్రామీణ అభివృద్ధి మోడల్స్ను సృష్టించి, ఒక ఇకోసిస్టాన్ని క్రియేట్ చేసి, వాటిని నిర్వహణ బాధ్యతల్ని స్పష్టంగా డివైడ్ చేసి, ఇవన్నీ చేసిన తర్వాత ఒక నెలకో 2 నెలలకో 2 రోజులు షూటింగ్ పోతే ఏమవుతుందండి? అది
సినిమా ఆయన ప్యాషన్ కదా, ఆయన ప్రొఫెషనే కాదు ప్యాషన్. ఆయనకు ఆదాయాన్ని ఇచ్చేదే అనేది పక్క పెడదాం, ఇట్ ఈజ్ హిస్ ప్యాషన్ కదా. ఏ ముఖ్యమంత్రికైనా ఏ ప్రధానమంత్రికైనా ప్యాషన్ ఉంటుంది కదా. సో నరేంద్ర మోడీకి ప్యాషన్ ఉండదా? ఉండకూడదా? నరేంద్ర మోడీకి ఒక క్రికెట్ చూడాలని ఉంటుంది, చూడకూడదా? అదే నేరం కాదు కదా. సో అందువల్ల మనకు ఒక వ్యక్తి ఒక ప్యాషన్ను పర్సీవ్ చేస్తున్నాడంటే అతను ప్రొఫెషన్ వదిలేసినట్టు, డ్యూటీ వదిలేసినట్టు కాదు. సో మన దగ్గర ఉన్న రాంగ్ నోషన్ ఏంటంటే ఇంగ్లీష్ వస్తే తెలుగు రాదు, తెలుగు వస్తే ఇంగ్లీష్ రాదు అనుకుంటారు. తెలుగు ఇంగ్లీష్ రెండూ బ్రహ్మాండంగా రావచ్చు, ఇట్ ఈస్ పాసిబుల్. ఇంట్లో పని చేస్తే చదవడు అంటారు, ఆడుకునేవాడు చదువుకోడు అంటాడు. ఆడుకోవచ్చు, చదువుకోవచ్చు, ఇంట్లో తల్లిదండ్రులకు హెల్ప్ చేయొచ్చు, బ్రహ్మాండంగా చదువుకోవచ్చు. సో ఇవన్నీ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కాదు. అందువల్ల ఉప ముఖ్యమంత్రి సినిమా హీరో అనేది ఇట్ ఈస్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్గా ఉండాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ అపోర్షన్మెంట్ ఆఫ్ టైం అంటారు, అంటే నీవు ఎంత సమయాన్ని దేనికి కేటాయిస్తావు అనే విషయంలో మనిషి కావాలంటే కొంత ఎక్కువ సమయాన్ని తప్పనిసరిగా ఉప ముఖ్యమంత్రిగా కేటాయిస్తాడు, కేటాయించాలి కూడా. అది అసాధ్యం. అంతకన్నా ఆయన పెళ్ళి నెలలో 20 రోజులు సినిమాలు తీస్తాడు ఇంకా పవన్ కళ్యాణ్, అది సాధ్యమయ్యే పనే కాదు కదా. సో అది క్వశ్చనే కాదు. క్వశ్చన్ ఏంటి, 2 నెలలు 3 నెలలు ఒక మంత్రిగా పనిచేస్తున్న క్రమంలో ఒక రోజు ఏమైనా 2 రోజులు టైం దొరికింది అనుకోండి, తన ప్యాషన్ కొరకు వెచ్చించవచ్చు. అదే చెప్పింది పవన్ కళ్యాణ్. మొదలైతే ఇప్పుడు ఇమీడియట్గా నేను సినిమాలకు వెళ్ళలేను, నిర్మాతలకు కూడా చెప్పాను, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, నాకు ఇప్పుడు ఇంత పెద్ద బాధ్యత ఉంది, నాకు ఓటేసిన ప్రజలకు నేను జవాబుదారని, ఇవి చేసుకుంటూ కొంత సెటిల్ అయ్యాక ఓ 3 నెలలకో 2 నెలలకో వెళ్ళి ఒక 2 రోజులు నటిస్తానన్నాడు. అది నేరమే ఎట్లా అవుతుంది? అది ఆహ్వానించాలి కదా. మనం పవన్ కళ్యాణ్ అనే ఒక నటుడిని శాశ్వతంగా ఎందుకు కోల్పోవాలి? సో పవన్ కళ్యాణ్ సినిమాలు తీస్తే అది ఆయన ఉప ముఖ్యమంత్రి బాధ్యత లేదో ఎగ్గొట్టినట్టు భావించాల్సిన అవసరం లేదు. వ్యాపారాలు చేసుకోవడం లేదు రాజకీయ నాయకులు. సో రాజకీయ నాయకులు, శాస్త్రవేత్త రాజకీయ నాయకులు అయితే అనుకోండి, అని కొంత సమయం ల్యాబొరేటరీలో కేటాయిస్తే నేరం కాదు కదా. సో డాక్టర్లు కొంతకాలం డాక్టర్గా ఉంటే నేరం కాదు కదా. నేను 8 ఏళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నాను, నేను పాఠాలు చెప్పాను, అలాగే ఆర్టికల్స్ రాశాను, రీసెర్చ్ చేశాను, పిహెచ్డీలను గైడ్ చేశాను 8 ఏళ్లలో. నేను రోజు టీవీలో మాట్లాడాను. ఇవన్నీ చేసుకుంటూ ఎమ్మెల్సీగా నా బాధ్యతలు, నాకు ఓటేసిన ప్రజల పట్ల నా బాధ్యతలు నిర్వర్తించాను. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వీక్లీ 3 days నేను బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ ఇక్కడ షామీర్పేట దగ్గరలో ఉంది, ఆడికి వెళ్ళి రోజుకు 2 గంటలు క్లాస్ చెప్పేవాడిని. 1 o'clock వరకు 2 o'clock వరకు కౌన్సిల్ ఉండేది మాకు. 2 నుంచి 3 to 5 క్లాస్ ఉండేది. ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెప్పించుకొని ముందే సెషన్ అయిపోయిన మరుక్షణమే పరుగులు తీసేవాడిని. మిగతా ఎంపీఎల్సీలు అనేవాళ్ళు, ఏం సార్ అది మాట్లాడుకుని అంత పరుగులు తీస్తాం, 2 సార్లు భోజనానికి వెళ్దామంటే లేదు నాకు క్లాస్ ఉంది అని ఆ టిఫిన్ బాక్స్ కార్లో తినుకుంటూ నేను 3 వరకు షామీర్పేట చేరేవాడిని. చేరి క్లాస్ చెప్పుకొని మళ్ళీ ఈవినింగ్ 6 వరకు మళ్ళీ ఏదో ఒక మీటింగ్లు ఉండేది, వాటికి అటెండ్ అయ్యేవాడిని. ఏది ఇలా వెసులుబాటు చేసుకుంటే నేరం కాదు కదా. నేను క్లాసులు చెప్పినట్టు కూడా ఎవరికి తెలియదు. ఆ టైంలో నేను క్లాసులు చెప్పుకున్నా 4 ఏళ్ళు